మాట్లాడుతున్నాడు సోదిగాడు ఇడు ముందే మీకు తెలుసు. రేపు వీడు మాట్లాడలేడు కాబట్టి మాట్లాడుతున్నాను సంతేతాడు ఏమో. సెకండ్ గిఫ్ట్ మాత్రం అసలు బర్త్డే రోజు ఆ గిఫ్ట్ ఇస్తారా. ఇంకోటి రితిక్ ఇచ్చే గిఫ్ట్లకి ప్రాణం ఉండదు, మేము ఇచ్చే గిఫ్ట్లకి ప్రాణం పెట్టి మళ్ళీ ప్రాణం పోషిస్తాం, దాన్ని అన్నీ ఉంటాయి. 2, 1 స్టార్ట్. Many more happy returns of Charlie. ప్రతి నిమిషము కొత్తది అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ క్షణం నేను చనిపోయినప్పుడు కూడా నేను దాని పక్కన లేను, సో అందుకనే ఇంత ఎమోషన్ అవుతుంది. మేమిద్దరం కలిసి చరొక చేతిలో ఇద్దరు గిఫ్ట్ చేస్తాం, మా ఇద్దరికి ఒక చేతిలో తీసుకుని వచ్చేద్దాం సరేనా. సో అత్తర్ చెంటు అనమాట. ఈ గిఫ్ట్ ఎట్లుంది? ఫస్ట్ గిఫ్ట్ కన్నా సెకండ్ గిఫ్టే మస్తు ఆశ్వానంగా ఆనందంగా మా పిల్ల ఫీల్ అవుతుంది. మా పిల్ల పులి, ఆడ పులి. నీకు చావైనా రావాలనుకోవాలి ఆ టైంలో, అట్లా చేద్దాం మనం. చాలా మంచి గిఫ్ట్ ఇస్తున్నా, ఒక మంచి ఉంది ఒక చెడు ఉన్నది, రెండు గిఫ్ట్లు ఇచ్చేస్తాను. ఆమెకి ఎప్పుడు లైఫ్లో కోలుకోలేంది ఒక గిఫ్ట్ ఇస్తా, ఇంకోటి లైఫ్లో కన్నులేరులేంది ఒక గిఫ్ట్ ఇస్తా. ఆ రెండు చాలా సర్ప్రైజ్ ఉంటుంది. ఇలాంటి గిఫ్ట్ లైఫ్ లో ఎప్పుడు చూసి ఉండదు, ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండదు. అసలు అందరు లైఫ్ లో చూసింటారు గిఫ్ట్, కానీ ఆమె చూసుకునేది అనమాట. సెకండ్ గిఫ్ట్ మాత్రం అసలు బర్త్డే రోజు ఆ గిఫ్ట్ ఇస్తారా. ఆమె పక్క 105% ఏడుస్తుంది, రితిక్ గుని ఏడుస్తాడు, ఇద్దరు ఏడ్చేలా మంచి గిఫ్ట్ ఇస్తా. ఆ గిఫ్ట్ ఇవ్వగానే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ డల్లా మూడా మొత్తం చూస్తారు కళ్ళారా. ఫస్ట్ మార్నింగ్ గిఫ్ట్ ఏమన్నా మందంటూ ల్యాగు లస్కి ఏముండదు, ఎండ్ వరకు కూడా అండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇడుగు సోది మాట్లాడుతున్నాడు సోదిగాడు ఇడు ముందే మీకు తెలుసు. రేపు వీడు మాట్లాడలేడు కాబట్టి మాట్లాడుతున్నాను సంతేతాడు ఏమో. ఈడే సోదిగాడు గైస్, ఈడ ముందు చెప్పాలి కదా మరి, ఒక బిట్లో చెప్పాలని చెప్పి ఈడి వరకు ఈడు మంచి అయిపోతుంది, నన్ను మాత్రం గుద్దులో పెట్టేస్తారు అన్ని తీసుకొచ్చి. కడ్డీలంలో బిట్లు రాలేడు కానీ ఒక మాట్లాడుతున్నాను, కానీ మనం ఇంకెందుకు ల్యాగ్ ఇవ్వద్దు. మంచి గిఫ్ట్తోన ఆమె ముందే రివీల్ చేస్తున్నాను, ఆమె గుని షాకింగ్ మీకు గుని పెద్ద షాకింగ్ ఉంటుంది. చలో మనం వెళ్ళి మంచి గిఫ్ట్ అంటే నేను ఇచ్చే గిఫ్ట్ ఈడు కూడా ఏడుస్తారు గైస్. నేను ఏడవాను, ఈ నేను ఇంకా ఏడిపిస్తాను నేను చూస్తా ఉన్నాను గైస్, మీరు కూడా వీడియో అలా. చలో రైట్, మనం డైరెక్ట్ ఆమె ఎక్కడ కెమెరా ఆన్ చేద్దాం. చలో మా బెస్ట్ ఫ్రెండ్ ఇందుకి నన్ను నమ్మి పిలిచి చాలా సహాయం చేసింది. ఇందు చెప్పుకోలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఒకరి సహాయాన్ని మాటలు ఎప్పుడు చెప్పను, నేను చేతలు వేసి చూపిస్తాను. 2 గిఫ్ట్స్ తెచ్చిన నీకోసం. ఒకటి నేను ఒక్కని తెచ్చిన, 2 కలిపి ముగ్గురు కలిసి తెచ్చినాం. ఫస్ట్ గిఫ్ట్కి నువ్వు మర్చిపోలేను, ఒక లైఫ్ లాంగ్ చూసుకోవాలి మంచిగా సరేనా. నేను ఒక వస్తువుని ఇస్తున్నాను. రితిక్ డమ్మీ పీసులు ఇచ్చేసిండు, మనం ఒరిజినల్ ఇస్తాం. సో ఇంకోటి రితిక్ ఇచ్చే గిఫ్ట్లకి ప్రాణం ఉండదు, మేము ఇచ్చే గిఫ్ట్లకి ప్రాణం పెట్టి మళ్ళీ ప్రాణం పోషిస్తాం, దాన్ని అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అంత మంచి గిఫ్ట్ ఇస్తున్నా కాబట్టి నువ్వు మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చే కళ్ళు మూసుకో సరేనా. ఫస్ట్ దానికి మూసుకోవాలి, సెకండ్ దానికి మూసుకోవాలా సరేనా. ఫస్ట్ నీ లైఫ్లో మర్చిపోలేదు సదా. రెడీ దామోని. ఇందు నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆ గిఫ్ట్ మీ అందరికి ఒక చెప్పాలి, ఇందుకి ఇది అంటే చాలా 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 ఇష్టము. ఈ గిఫ్ట్ చూసినాక ఇందు ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నా. ఎందుకంటే ఇందు నాకు ఒకసారి చెప్పి చాలా బాధపడ్డది, ఆమెకు చాలా ఇష్టం ఇదంటే. సో రియాక్షన్ ఏందో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. Many more happy returns of Charlie. ప్రతి నిమిషము కొత్తది. గాయ్స్ ఒకటే చెప్తున్నా, ఇందు చాలా రోజుల నుంచి ఒక పప్పి పెంచుకుంటే మన టీంలో ఒక పప్పి ఉంటే బెటర్ రా. అది దానికోసం నాకు ఒక 2 months కిందనే స్టార్టింగ్లో ఒక పప్పి తెచ్చుకోవాలరా, అది తెచ్చుకోవాలరా అనేది. సో
సో ఈమె కూడా ఫినాన్షియల్గా చాలా డౌన్లో ఉంది. సో ఛానల్స్లో ఏం వస్తలేవు, మామూలు వ్యూస్ వస్తలేవు, ఏం వస్తలేవు. ఇందుకు గురి కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. దానికన్నా 100% చేస్తుంది, కానీ కొంచెం ఏదో తక్కువ అవుతుంది. సో దానివల్ల నేను గిఫ్ట్ చేసిన అనమాట మన పప్పిని. సో ఓకే, ఇప్పటి నుంచి ఆల్ సెట్ అయిపోవాలి. ఇందు బీ స్ట్రాంగ్ టు ఫైర్ అనమాట. సో గాయస్ ఈ పప్పి ఎందుకు ఇచ్చిన అంటే మెయిన్ రీజన్ నూడిల్స్లు అవి ఇవి గాలితులు ఎక్కువ అనమాట. మేడంకి గాలితులు చాలా ఎక్కువ. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలిగా. ఒకటే గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం నేను మెయింటైన్ చేయను, ప్రతి ఒక్కటి నువ్వు చూసుకోవాలి. ఫుడ్ కానీ దాన్ని ఎలా చూసుకుంటానో దీన్ని కూడా అలానే చూసుకుంటా. పప్పి ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఫస్ట్ థింగ్, ఇందు దాని రియాక్షన్, ఆమె రియాక్షన్ ఏమో చెప్పట్లే కానీ మనసులో చాలా దాని మీద ప్రేమ. పప్పీస్ గురించి ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాకు ఒక పప్పి ఉండేది జర్మన్ షిప్ అని చెప్పేసి, దాని పేరు రాకీ అనమాట. అది ఏమైందంటే మా అన్నయ్య చికెన్ పెట్టి ఆ బోన్ ఇక్కడ ఉండిపోయి చచ్చిపోయింది. అది 1 year వరకు మాతోనండి, మా ఫ్యామిలీలో తిరిగి మాతోనే ఉండి ఫుల్గా, అంటే అది లేకపోతే మా ఫ్యామిలీ అదొక ఇదైపోయింది. సో అందుకనే నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ క్షణం నేను అది చనిపోయినప్పుడు కూడా నేను దాని పక్కన లేను. సో అందుకనే ఇంత ఎమోషన్ అయితే. వెయిట్ చేయండి, పప్పే గిఫ్ట్ అయిపోయింది. సెకండ్ గిఫ్ట్ దీనికి మించింది ఉంటది. ప్రామ్ చెప్తున్నా, దీనికి మించింది. చాలా ఎమోషనల్ అవుతారు. అరే నీకు గురించి గాయస్ ఒకటి చెప్పిన, మౌనికి నా బర్త్డేకి ఇవ్వలేదన్నది. సో మౌని బర్త్డే చాలా ఫినాన్షియల్ చాలా లాస్లో ఉంటి. సో ఆమె అర్థం చేసుకున్నది నా కోసం. కానీ నీకు ఇంకో బర్త్డే మస్తు ఇస్తారన్నా. సదా ఇంకొకటి నా దోస్త్ గాడు, నా అల్విన్ గాడు ఒక మర్చిపోలేని గిఫ్ట్ తెచ్చిండు. మా ముగ్గురు కలిసి తెచ్చినాము. చిన్న రేటు కానీ సో గాయస్ వీళ్ళిద్దరు నుంచి ఒకటే ఫస్ట్ ప్రామిస్ అండి ఏంటంటే, నేను ఇచ్చే గిఫ్ట్ ఇద్దరు ఏడవకూడదు. ఒట్టేయండి, ఏడవనని ఎమోషనల్ అవ్వనని ఒట్టేయండి. నువ్వు ఒట్టేయి. సో గాయస్ మేమిద్దరం కలిసి చరొక చేతిలో ఇద్దరు గిఫ్ట్ చేస్తాం. మా ఇద్దరికి ఒక చేతిలో తీసుకుని వచ్చేద్దాం, సరేనా? అత్తారనమాట, అత్తారు. సరే సో గాయస్ కళ్ళు మూసుకున్నారా? రెడీ 3, 2, 1. సో అత్తారు చెంటు అనమాట. సో ఎక్స్ప్రెషన్ చూడండి. ఓ రితిక్ ఏమైంది రితిక్? అరే ఏమైంది? రితిక్ బాయ్ ఒట్టేసినావు ఎమోషనల్ గానని. ఏడ్చేసినావు చాలా. ఏ గాయస్ ఇద్దరికి ఎమోషనల్ గా ఎట్లా నీళ్ళు పెట్టంట. ఇట్లా ఎట్లుంది గిఫ్ట్? మంచి. అరే మళ్ళీ రా బాయ్, మళ్ళీ రా. సో గాయస్ ఇద్దరికి మర్చిపోలేని గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎట్లుంది? వీళ్ళు ఇంకా పట్టుకున్నా. అరే నాకే పెట్టేసినావు చాలా తెచ్చినవాడు. కంపల్సరీ తీసుకుంటా. సో గాయ్స్ ఇంకోటి చెప్తాను, ఫస్ట్ గిఫ్ట్ కన్నా నాకు సెకండ్ గిఫ్ట్ మస్తు ఆశ్వానంగా ఆనందంగా అందరూ అత్తరు కొమ్మరు రూమ్ లో పెడతారు. ప్రాంక్లెస్ అట్లా మా డెట్ బర్త్డే గిఫ్ట్ కి అత్తరు ఇచ్చేసిన పూసుకోవడం కాదు, రాసుకోవడం అనమాట. సో గాయ్స్ మీకు కూడా ఫస్ట్ థింగ్ చెప్పండి, మీరు కూడా ఫస్ట్ థింగ్ చెప్పండి, ఫస్ట్ గిఫ్ట్ నచ్చిందా సెకండ్ గిఫ్ట్ నచ్చిందా కింద కామెంట్స్ లో రాయండి. ఇలాంటి సెకండ్ గిఫ్ట్
నాగమన్ సెకండ్ గిఫ్ట్ ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ గాయస్. నేను అప్పుడు చెప్పినా, నేను ఇప్పుడు నేను చెప్తున్నా నీకు, నాకు ఆస్తమా ఉంది, నాకు నిజంగా రిచిక face చూడండి, zoom చేసి. మళ్ళీ ఇట్లా కొడతారు అనుకోలే నన్ను అయితే. నీకు చావైనా రావాలనుకో ఆ టైంలో, అట్లా చేద్దాం మనం. మీరు ఎన్ని శాస్త్రాలు సింహం ముందు కాదు గాయస్, ఒకటే చెప్తున్నా, ఎలకలు ఎన్ని తోక ఆడిచ్చిన సింహం ముందు కాదు, గుర్తు పెట్టుకోండి. అలాగా సేమ్ మా పిల్ల ఫీల్ అవుతుంది, మా పిల్ల పులి, ఆడ పులి. సరే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు VIP రాజన్ ఆఫీషియల్. బై గాయ్స్.